నల్గొండ జిల్లాలో యాదవులు రెడ్ల మధ్య యుద్ధం జరుగుతోందా? యాదవులు రెడ్లతో డి అంటే డి అంటున్నారా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదవులు రెడ్ల మధ్య జరిగే రాజకీయ యుద్ధానికి వేదిక కాబోతోందనేది స్పష్టంగా కనిపిస్తోంది. రెడ్లకు చెక్ పెట్టేందుకు యాదవులు రెడీ అవుతున్నట్లుగా ఈ మధ్య చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే స్పష్టమవుతోంది. ఇంతకీ ఎందుకు అక్కడ రెడ్లు యాదవుల మధ్య పోరు? నివురు కప్పిన నిప్పులా ఉన్నటువంటి ఈ పొలిటికల్ వార్ ఎప్పటి నుండి మొదలైంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. రెడ్డి సామాజిక వర్గానికి నల్లగొండ జిల్లా రాజకీయంగా కంచుకోట. దశాబ్దాలుగా వాళ్ళ ఏలుబడిలోనే సాగుతుందనేది ఈసీల వాదన. మొదటి నుంచి కూడా ఇక్కడ రెడ్డి సామాజిక వర్గాన్ని రాజకీయంగా ఎదుర్కోవడంలో యాదవ్ సామాజిక వర్గమే ముందుందని చెప్పాలి. రెడ్లను రాజకీయంగా ఎదుర్కొనేందుకు డి అంటే డి అంటున్నారు. ఇటు జనాభా పరంగా అటు ఆర్థికంగాను దరిదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ శక్తివంతులుగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఎదగలేకపోతున్నామనేది వారి అంతర్మథనం. రెడ్డి సామాజిక వర్గమే తమను రాజకీయంగా ఎదగకుండా అణచివేస్తుందని వారి వాదన. రాజకీయంగా తమను ఎదగనివ్వడం లేదనే భావనకు వచ్చినట్లు కూడా గుండె బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. దశాబ్దాలుగా రాజకీయంగా ఎదగకుండా తమను అణచివేసి రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారని అంటున్నారు. తీవ్ర అసంతృప్తితో యాదవులు రగిలిపోతున్నారని వారు చెప్పుకొచ్చే వర్షన్. గతంలో కాంగ్రెస్ ఏలుబడిలోనూ తెలుగుదేశం పాలనలోనూ ఇదే పరిస్థితి అనేది వారు వినిపించే వాదన. ఇప్పుడు సొంత తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం తమను రాజకీయంగా అణచివేస్తుందని చెప్తున్నారు. ఈ అణచివేత ఇంకా ఎంతకాలమని తిరుగుబావుట ఎగరవేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు కనిపిస్తోంది. జిల్లాలో ఇప్పుడు యాదవులు రెడ్లను తమ రాజకీయ శత్రువులుగా పరిగణిస్తున్నారనడంలో ఎలాంటి సందేహము లేదు. నగరేకల్ నియోజకవర్గంలో 1972లో యాదవ సామాజిక వర్గానికి చెందిన మూసపాటి కమలమ్మ నర్రా రాఘవరెడ్డిని ఓడించి అప్పట్లో చరిత్ర సృష్టించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి తొలి మహిళా ఎమ్మెల్యే కూడా ఆమెనే కావడం గమనార్హం. కమ్యూనిస్టులను ఓడించిన తొలి మహిళ కూడా ఆమెనే కావడం విశేషం. 1978లో రామన్నపేట నియోజకవర్గంలో కొమ్ము పాపయ్య యాదవ్ గుర్రం యాదగిరెడ్డిపై విజయం సాధించారు. దాంతో కొమ్ము పాపయ్య యాదవ్కు మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆయన మంత్రి పదవి పోవడానికి కూడా రెడ్డి సామాజిక వర్గమే కారణమని యాదవులు భావిస్తున్నారు. చలకుర్తి నియోజకవర్గంలో కీర్తిశేషులు రామ్మూర్తి యాదవ్ కుందూరు జానారెడ్డిని ఓడించడం జరిగింది. అదే జానారెడ్డిని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నోముల నరసింహయ్య యాదవ్ తనయుడు నోముల భగత్ యాదవ్ తిరిగి జానారెడ్డిని సాగర్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓడించారు. జానారెడ్డిని 3 సార్లు ఓడించింది యాదవులే. ఇక కోదాడు నియోజకవర్గంలో బొల్లం మల్లయ్య యాదవ్ నాటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతి రెడ్డిని ఓడించారు. వేరువేరు సందర్భాల్లో వేరువేరు నియోజకవర్గాల్లో వేరువేరు రాజకీయ పార్టీల నుంచి రెడ్లను రాజకీయంగా ఎదిరించి ఓడిస్తున్నారు యాదవులు. నాగార్జునసాగర్ నుండి నోముల భగత్ యాదవ్ టీఆర్ఎస్, కోదాడ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్, సూర్యాపేట నుండి వట్టె జానయ్య యాదవ్, నల్లగొండ నుండి పిల్లి రామరాజ్ యాదవ్, ఆలేరు నుండి బీర్లా ఐలేయ, భువనగిరి నియోజకవర్గాల్లో యాదవులు రెడ్లతో రాజకీయ పోరుకు సిద్ధమవుతున్నారు ఈ ఎన్నికల్లో. నల్గొండ జిల్లాలో ఎంపీ రెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ రెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రెడ్డి, జడ్పీ చైర్మన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి రెడ్డి, కీలక రాజకీయ పదవులన్నీ రెడ్డి సామాజిక వర్గం కబ్జా పెట్టాయనేది బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వాదన. ఈ అసంతృప్తిని యాదవుల రూపంలో రెడ్లతో రాజకీయ యుద్ధం చేయించి
విజయం సాధించడానికి సన్నద్ధమవుతున్నారని సమాచారం. యాదవులు ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలను కలుపుకొని రెడ్ల కంచుకోటను బీటలు వారించి బహుజన జెండా ఎగరవేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే బీఎస్పీ పార్టీ బహుజనులకు ఆయుధంగా మారి బలాన్ని పెంచుతుంది, భావజాలాన్ని విస్తరిస్తుంది. అది వీరికి తోడు కానుంది. కుల సంఘాలు, విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు ఈ పోరుకు తమ సంపూర్ణ సహకారం అందించనున్నారనేది సమాచారం. యాదవులు వర్సెస్ రెడ్ల మధ్య జరిగే రాజకీయ పోరుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు వేదిక కాబోతున్నాయనడంలో ఎలాంటి సందేహమే లేదు.